హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ బాయ్స్ తెలుగు. సో ఈరోజు మనం రెజింటల్ గుడికి పోతున్నాం. సో ఈరోజు మా మమ్మీ వాళ్ళు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళతోటి గుడికి పోతున్నాం. అందుకే మనం పోయేటప్పుడు కూడా ఎలా పోవాలి వద్దాం రూట్ చెప్తాను. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కారు ఎక్కబోతున్నాం. ఎలా పోవాలి, ఏ నుంచి పోవాలి అనేది మొత్తం చెప్తున్నాం. మా చెల్లె నేను వీడియో తీస్తున్నాను, ఆమె వీడియో చేస్తుంది, ఓవర్ యాక్షన్ అంతే. సో మా అమ్మేమో తీసుకుంది. ఇప్పుడు మనం డోర్ ఎత్తాం. సో మనం జైరాబాద్ నుంచి పోతున్నాం. మేము వస్తుంటే ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, ఇది వెంచర్ అనమాట. కావాలంటే మీకు పార్క్ చూపిస్తా. ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి, కనిపిస్తలేదు పార్క్. అగోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. మనకి స్కూల్ ఇంత దూరం ఉన్నాం కాబట్టి కనిపిస్తలేదు. సో ఇది వెంచర్. ఈ వెంచర్ పేరు ఏందో తెలియదు, నక్షత్ర వెంచర్ అంట. జైరాబాద్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, జైరాబాద్ బైపాస్ అంట ఇది, ఈ రోడ్. గుడికి ఇట్లా ఇడ కూడా బ్యానర్ ఇచ్చేసిండ్రు, దారి అని. ఇట్లా పోవాలి ఇంకా 13 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, ఇది రైల్వే ట్రాక్. చూడండి, దాటిపోతే మనకు వస్తుంది టెంపుల్. సో ఫ్రెండ్స్, ఇదంతా అడవి, అడవిలో నుంచి పోవాలి. నైట్ టైం మనకు మొత్తం ఇట్లా డార్క్గా అనిపిస్తుంది. 2000 years later కొత్తూరు నారింజ రివర్ చెరువు అంట ఫ్రెండ్స్. ఇది వాటర్ ఫ్రెష్. చూడండి, నాకు తెలిసి ఇక్కడ ఆల్రెడీ ఇండ్లన్నీ మునిగిపోయి ఉంటాయి, అందుకే అన్ని స్తంభాలు ఇట్లా లేచినాయి మీదికి. ఇక్కడ చేపలు, ఐ మీన్ ఫిషెస్ కూడా ఉంటాయంట. సో లెట్స్ గో. సో ఇప్పుడు మనం గుడికి వచ్చినాం, కానీ నీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సో నువ్వు చాలా హ్యాపీ కాదు? చాలా హ్యాపీయా? ఓకే. ఇప్పుడు నీకు ఎలా ఉంది? పోతున్నావు కదా. ఓకే. అమ్మమ్మ, ఇప్పుడు మీది ఎన్నో యానివర్సరీ? 38. నైస్. అందుకే గుడికి వస్తున్నామా? ఓకే. 38 years నుంచి ఎట్లా భరిస్తున్నావు తాత మా అమ్మమ్మని? చాలా హ్యాపీగా భరిస్తుంది. అవునా? ఓ, ఫస్ట్ హస్బెండ్ ఇంత హ్యాపీగా చెప్తుడు. సో ఫ్రెండ్స్, మనం అయితే కమాన్కి వచ్చాము. చూడండి, ఇగో మళ్ళీ ఇంకొక బ్యానర్. ఇదే కమాన్, ఎంట్రీ ఫర్ రెజింటల్ గణేశుని గుడి. ఇక్కడ స్వయంభూ అంట ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. వెళ్ళాలి మనం. ఈ రోడ్ ఎలా పోతే అలా వెళ్తే మనకు వీడియో వస్తుందంట. నడుచుకుంటా కూడా బయటకు వెళ్ళి పోవచ్చు, ఆటోలలో వెళ్ళి పక్కన
ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది. 4 వీల్ పార్కింగ్ అంటే 4 వీల్ అంటే కార్స్ ఆటోస్ ఇలా ఓన్లీ 4 వీల్ పార్కింగ్. సో ఇది ఒక నార్మల్ గోపురం. ఇక్కడ ఎవరితో పెళ్ళి అవుతుంది. ఇక్కడ మామూలుగా పెళ్ళిళ్ళు అయితే అంట మా అమ్మమ్మ చెప్పింది. సైడ్ ఒకైనా జామకాయలు పెట్టుకుంటాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడే గుడికి వచ్చాం, అందుకే వీళ్ళందరూ హాయిలు బయలు చెప్తున్నారు. మా మమ్మీ ఇప్పుడు కొబ్బరికాయలు కొంటుంది. ఈయనే బయట గుడి బయట కొబ్బరికాయలు కూడా అమ్ముతారంట. ఇది ఒకటి 20 రూపీస్ అంట ఫ్రెండ్స్. టోటల్ 2 కలిపి 80 రూపీస్ అంట, ఒక్కటి 20. సో మనం ఇప్పుడైతే గుడి ఎంట్రెన్స్ ఇలా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ మా తాత ఫోన్ మర్చిపోయాను, అందుకే ఇప్పుడు మళ్ళీ పోతున్నా. సో లెట్స్ గో. ఇలా లోపలికి వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి. ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఇలా ఉంటుందంట, ఏదో పండుగ ఉంటుందంట కదా, అప్పుడు ఇలా లైట్స్లో వచ్చేస్తారు. ఎంట్రన్స్ ఈడొక డోర్ ఉంటుంది. ఇదంతా లైన్ నార్మల్ ఉన్నప్పుడు కూడా అందరు ఇలా నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఒక ఫ్యాన్ ప్లస్ లైట్ది పెట్టారు. సో మనం ఫైనల్లీ గుడి లోపలికి అయితే వచ్చాము. సో మొబైల్స్ అండ్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అంట ఫ్రెండ్స్, అందుకే మనం తీసుకోపోతలేం లోపలికి. సో ఫ్రెండ్స్ ఇది ప్లాన్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళ మ్యారేజ్ డే కాబట్టి వచ్చింది. సో వన్స్ అగైన్ ఎవ్రీవన్ లెట్స్ సే హిమ్ ఆర్ హర్ హ్యాపీ మ్యారేజ్ డే. సో ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా మొత్తం గోల్డ్ అనుకోగలరు, ఇది జస్ట్ మీద గోల్డ్ వేసారంట అండ్ మొత్తం అది వేసారు అంతా. అంటే మళ్ళీ ఒక గంట ఉంది. ఇది మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్. మనం అర్చన చేపిస్తాము, అందుకే ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలంట. ఈడ అర్చన టికెట్ ఇవ్వండి. అర్చన టికెట్ ఇక్కడ 50 రూపీస్ అంట. తర్వాత మీకు ఇది లిస్ట్ చూపిస్తాను. ఇక్కడ మొత్తం బ్లర్ కనిపిస్తుంది లైట్ ఉన్నందుకు. వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ తీసుకొని లోపలికి పోయి చూపిస్తా. జస్ట్ 50 రూపీస్ అర్చన. అభిషేకంకి అయితే 350 రూపీస్. ఇక్కడ మనకి పేరు అడుగుతారు. ఫ్రెండ్ ఇలా టికెట్ ఇస్తారు, ఇది తీసుకొని మనం లోపల ఇంట్లో పోయి ఇస్తే వాళ్ళు మనకి అర్చన చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రౌండ్స్ అంతా వేద్దాం రండి. ఇది ఉగాల అనుకుంటా. ఇదేమో రాశారు. ఇది మీకు సపరేట్ ఒక పిక్చర్ కూడా పెట్టుకో కావాలంటే.
గణేశాయ నమః అని మీరు పెట్టండి కామెంట్లా. డబ్బులు ఏదంటే అందులో కూడా వేయచ్చు. ఇలా టైప్స్ ఆఫ్ వినాయకులు అందరి ఉంటాయి. ఈడ ఒకటి ఉంది. సో ఫ్రెండ్స్ ఎన్ని ప్రదక్షిణలు మీరు కూడా ఇస్తారో కామెంట్ సెక్షన్లో మనకు పెట్టండి. సో ఫ్రెండ్స్ మేమైతే 3 రౌండ్స్ ఇస్తాము. నైట్ 2 రౌండ్స్ అయిపోయినాయి. ఇది నా లాస్ట్ రౌండ్. ఫిడర్ లడ్డు ఇస్తారు. గుడి చాలా మంచిగా ఉంది. అన్ని లైటింగ్ షూటింగ్ లైట్స్ చాలా నైస్. సో యాక్చువల్గా ఇక్కడ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, కానీ మేము స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాము. సో నాకు ఆ టైం కూడా అయిపోయింది అర్చన, అందుకే మనం దేవుని దగ్గరకు వచ్చాం. గణేశుడు ఎవ్రీ ఇయర్కి ఒకసారి జరుగుతాడు. ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి పెరుగుతాడంట గణేష్. సో ఇక్కడ పెడుతుంది, అది పెట్టుకుంటుంది. మా చెల్లెలు పెడుతుంది. ఇది నైస్. మనం చేంజ్ చేయబోతున్నాం. మా దగ్గర చేంజ్ ఉంది, నోట్స్ లేవు, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు బట్టి. ఫ్రెండ్స్ ఈడ ఒక చెట్టు ఉంది, ముడుపులు కడతారు ఈ చెట్లకి. ముడుపు కట్టి మన మొక్కు తీరుతాయట. సో ఫ్రెండ్స్ తాత కొబ్బరికాయ కొడుతుండు. వచ్చిందా? ఈడున్నాయి. ఆమె ఎత్తున్నదిగా, నువ్వు కొట్టినాను. అవి వచ్చుకనే రాకపోతుంది. సో ఫ్రెండ్స్ నేను ఒక కొబ్బరికాయ కొడతా. సో చూడండి. ఇరికిందా? ఇక్కడ పెట్టుకోవాలా? అట్లా ఇరికింది. కొంచెం దూరం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండకు వచ్చే గుడికి వచ్చినాక కూర్చోవాలి, అందుకే కూర్చున్నాం. నేను కడియం కొంటున్నా. ఇక్కడ పెట్టారు, ఇక్కడ కడియం. లడ్డు ఒక్కటంట 20 రూపాయలు. మనం 2 తీసుకుంటున్నాం, 3 తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో నేను కూడా ఒక కడియం తీసుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఐఎమ్ సాడ్, ఎందుకంటే నా సైజ్ లేదంట, అందుకే నేను వేరే ఒకటి కొంటున్నా. ఫ్రెండ్స్ నా సైజ్ లేదు, అందుకే ఏది ఉంటలే. సో మనం బ్యాగ్ కొదాం. మా చెల్లెలు కొన్నది, చూపి. ఆమె సైజ్ ఉంది కాబట్టి ఆమె కొన్నది, నేను కొనలే. ఫ్రెండ్స్ నేనైతే లడ్డు తింటున్నా. సో ఫ్రెండ్స్ లడ్డు తీసుకుంటున్నాం. సో ఇది మన ఈరోజు అంటే వీడియో. ఈ గుడి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇలా పెడతా. ఓకే, సో బాయ్ బాయ్.